హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మస్క్ మిలన్తో జ్యూస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను చేసిన మస్క్ మిలన్ జ్యూస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఇలా చల్ల చల్లగా కూల్గా మస్క్ మిలన్ జ్యూస్ని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది, ఒంటికి చలవ చేస్తుంది కూడా. మస్క్ మిలన్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక మస్క్ మిలన్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ అయితే తీసేసేయండి. ముందుగా ఈ విధంగా సీడ్స్ని తీసేసిన తర్వాత మనం మస్క్ మిలన్ని లోపల ఉన్న పల్ప్ అంతా కూడా తీసేసేయాలి. ఈ విధంగా సీడ్స్ని తీసేసుకొని మస్క్ మిలన్ని ఈ విధంగా గరిటతో మొత్తం అంతా లోపల పార్ట్ అంతా తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా లోపల ఉన్న పల్ప్ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలాగే రెండు ముక్కలు ఉన్నాయి కదండి, అవి అంతా కూడా మస్క్ మిలన్ని ఈ విధంగా గరిటతో మొత్తం అంతా వేసేసుకోండి. లేదంటే మీరు పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కాస్త పండింది కాబట్టి గరిటతో తీసేస్తున్నాను. ఈ విధంగా మిక్సీ జార్లోకి మస్క్ మిలన్ని మొత్తం అంతా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక మస్క్ మిలన్ మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసాను. ఇలా మస్క్ మిలన్ ముక్కలని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మనం ఇక్కడ ఏది కూడా యాడ్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తున్నానండి. ఇలా మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి మస్క్ మిలన్ జ్యూస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా జ్యూస్ని యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. నేను ముందుగానే సబ్జా గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే నానబెట్టేశాను. అలాగే ఇవి వచ్చేసి సగ్గు బియ్యం అండి, ఇవి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నానబెట్టి ఉంచేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వాటర్ని వేసేసుకొని అందులోని మనం నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకోండి. ఈ విధంగా సగ్గు బియ్యంని యాడ్ చేసేసాం కదండి. యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మనం వేసిన సగ్గు బియ్యం అనేది ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనం వేసిన సగ్గు బియ్యం వచ్చేసి ఈ విధంగా అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇలా అయితే రావాలి. మనం వేసిన సగ్గుబియ్యం అన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కాచి చల్లార్చిన పాలని కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మిల్క్ ప్యాకెట్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మిల్క్ ప్యాకెట్ మొత్తాన్ని కూడా వేసేసానండి. ఒక ప్యాకెట్ మొత్తాన్ని కూడా వేసేసాను, డైరెక్ట్గానే పోసాను పాలు. ఇలా పాల మొత్తాన్ని యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి. మనం వేసిన పాలు అనేవి చక్కగా మరిగేంత వరకు కూడా మనం పాలని హీట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే చక్కగా పాలని ఒక 4 నిమిషాల పాటు వేడి చేసుకుంటే మనకి పాలనేవి చక్కగా రోలింగ్ బాయిలింగ్ అయితే అవుతూ ఉంటాయి సగ్గుబియ్యంలోనే. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అయితే మెల్లిమెల్లిగా పాలైతే వేడవుతూ ఉంటాయి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే పైన అట్టు కట్టుతూ ఉంటుంది కదా. సో కలుపుతూ మనం పాలనైతే వేడి చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మనకి పాలనేవి చక్కగా ఈ విధంగా అయితే వేడైపోయి ఈ విధంగా వస్తుంది కన్సిస్టెన్సీ అయితే. ఈలోపు ఒక బౌల్లోకి కొద్దిగా పాలని తీసుకొని అందులోకి
ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని అయితే వేసేసానండి. నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ వచ్చేసి వెనిలా ఫ్లేవర్ అండి. ఈ విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందాక మనం సగ్గుబియ్యంని ఉడికించుకున్నాం కదా పాలలో, అందులోకి కస్టర్డ్ మిల్క్ని వేసేసుకోండి. ఇలా కస్టర్డ్ వేసిన మిల్క్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా. మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మరింత చిక్కబడుతుంది. సారీ అండి, ఇక్కడ నేను షుగర్ యాడ్ చేశాను. మీకు చూపించిన కప్పు అంత షుగర్ అయితే వేసానండి. షుగర్ యాడ్ చేసిన వీడియో అయితే తీయలేదు, సో మిస్ అయిపోయింది. షుగర్ అంతా కరిగేలాగా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. మనం కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, కాస్త థిక్నెస్ అయితే వచ్చింది కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం పూర్తిగా చల్లార్చుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చల్లారాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ముందుగా మనం మస్క్ మిలన్ జ్యూస్ని పట్టుకున్నాం కదా, ఆ బౌల్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం పాలు ఇందులోకి మొత్తం అంతా యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా నెమ్మదిగా మస్క్ మిలన్ జ్యూస్లో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం సబ్జా గింజలను అయితే నానబెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా సీడ్స్ని ఇందులోకి వేసేసుకోండి. ఇవి కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అచ్చం బయట కొన్న షాప్లో లాగానే వస్తుందండి జ్యూస్ అయితే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలాగే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా తీసుకోవచ్చు కూల్గా. పిల్లలకి హాఫ్ డేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా, పిల్లలు రాగానే లంచ్ చేసి పెట్టేసి ఈ విధంగా ఒక్క గ్లాసు జ్యూస్ని ఇవ్వండి, ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. చూసారు కదా, మన మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా సర్వ్ చేసేసుకోండి. నేను ఇక్కడ మరింత స్పెషల్గా కనిపించడానికి మస్క్ మిలన్ దాంట్లో అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా వచ్చింది. అలాగే జ్యూస్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇందులో కావాలనుకుంటే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ వేసేస్తున్నాను. ఇవి వేస్తే మా పిల్లలు అస్సలు జ్యూస్ అయితే తాగరండి. సో జస్ట్ గార్నిష్ కోసం అయితే వేసేసాను. చూసారు కదా, డెలీషియస్గా ఉండే మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్ తాపాన్ని తగ్గించుకోవడానికి మీరు కూడా ఒకసారి మస్క్ మిలన్ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.